ఇప్పుడు గెలిచినా ఓడిపోయినా అసలు సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెడతారా పెట్టరా అనే దాని మీద ఒక పెద్ద డైలమా నడుస్తుంది గవర్నమెంట్లో. ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది ఆల్రెడీ. మేము ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం, ఎలక్షన్స్ గురించి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం రిజల్ట్ తర్వాత. ఆల్రెడీ ఎక్సర్సైజ్ మొత్తం అయ్యింది, మీరు ఎక్సర్సైజ్ అయింది మొత్తం జనాలను తీసుకుపోయి బాయిలో కూడా నూకేసారు కదా. బీసీ రిజర్వేషన్ అని, ఎస్సీ రిజర్వేషన్ అని మొత్తం రిజర్వేషన్స్ ఇచ్చేసి అందరినీ లేనిపోయిన అందరినీ అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేసి అన్నీ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తామంట, మొదటి స్టార్ట్ చేస్తామంటున్నారు. కానీ ఎన్నికలు అయితే పెట్టాలి కదా. ఎప్పుడో కనీసం జనవరిలో అయిపోయిన ఎలక్షన్ పెట్టాలంటే కాంగ్రెస్లో ఒక పెద్ద చర్చ జరుగుతున్నది. ఓడిపోతేనేమో ఎలక్షన్స్ ఉండవు, గెలిస్తే ఉత్సాహంతో పెడతారని మనం అనుకుంటున్నాం. కానీ గెలిస్తే కూడా వాళ్ళకి ఉత్సాహం ఉండేటట్టు లేదు. ఎందుకు ఉత్సాహం ఉండేటట్టు లేదంటే వాళ్ళలో ఉన్న ఒక విశ్లేషణ, కాంగ్రెస్లో ఉన్న విశ్లేషణ, జూబ్లీస్లో గెలుస్తున్నది గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ చేసిన పని కాదు, గవర్నమెంట్ ఇచ్చిన హామీలు కాదు, గవర్నమెంట్ మీద నమ్మకంతో కాదు, డబ్బుల గెలిపిది. జూబ్లీస్లో బీఆర్ఎస్ నేతలు కూడా బెదిరింపులు, గ్రౌండ్లో ఉండే వాళ్ళకి, డివిజన్లో ఉండే వాళ్ళకి బెదిరింపులు, కొంతమంది డబ్బులు ఇచ్చి లొంగ తీసుకునే ప్రయత్నాలు ఇవన్నీ జరిగినాయి. సర్పంచ్ ఎలక్షన్స్లో, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో సాధ్యమవుతుందా? ఇన్ని ఊర్లకు ఇంతమంది, మొత్తం 566 మండలాలు, 12,000 పైచీలు గ్రామాలలో, గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అన్ని మైనస్. నేను చెప్పిన 2 అంశాలే. బస్సు విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జెంట్స్ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఫ్రీ బస్సును. అసలు ఏం ఆలోచన ఉందో అర్థమవుతలేదు. ఇప్పుడు ఆయన మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన దాని లెక్క ప్రకారం చూస్తే వీళ్ళకి ఇప్పట్లో ఎలక్షన్ పెట్టాలన్న ఆలోచన, అట్లాంటి ప్రతిపాదన గవర్నమెంట్లో ఉన్నట్టయితే అనిపిస్తలేదు. కానీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లాగా మాత్రం చేయలేరు. కాబట్టి పోల్ మేనేజ్మెంట్ ఇక్కడ చేసినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం సాధ్యం కాదు. కాబట్టి అక్కడ వేరే రిజల్ట్ 100% ఉంటుంది. ఈ ఎలక్షన్ ఎఫెక్ట్ ఏముండదు అక్కడ, 100% అక్కడ ఇంకా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఎలక్షన్స్ విషయంలో ప్రభుత్వం డైలమా ఉన్నట్టు మాత్రం కనిపిస్తుంది.